మన యొక్క సద్గురు జ్యోతిషాలయంలో వార ఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసనమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మే 15 నుండి మే 21 వరకు ఈ వారం అంతా కూడా 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే డిసిషన్ వీక్ అని చెప్పచ్చు. మీరు ఆలస్యం డిసిషన్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. శుక్రుడు లగ్నాధిపతిగా ఉన్నాడు. మిక్స్డ్ కంఫర్ట్ డిసిషన్ ఇస్తున్నాడు. గురు 9వ స్థానంలో, శని 5వ స్థానంలో, ఆలోచన వారం ఉన్నాడు. కుజుడు 10లో, కెరీర్ యాక్టివ్గా ఉన్నాడు. ఆపర్చునిటీ ఉంది కానీ కన్ఫ్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో కొత్త డీల్స్ వస్తున్నాయి మీకు ఈ వారం. గెట్ రెడీ. ఉద్యోగంలో జాబ్ చేంజెస్, షిఫ్టెడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త రెస్పాన్సిబిలిటీ లేదా కొత్త రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసైడ్ ఫాస్ట్. ఏదైనా కూడా ఆర్థికం ఇన్కమింగ్ చాలా బాగుంది. సడన్ గెయిన్స్ కూడా ఉంటుంది. అన్నెసెసరీ లగ్జరీ స్పెండింగ్ వస్తుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఇంకా కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కొంచెం జాగ్రత్త పడండి. ఈగో ఇష్యూస్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ తీసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది. రాజకీయంగా మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. కానీ కొంచెం కాన్స్టిట్యూషన్ లో వాల్యుబుల్ చేయండి. మోడరేట్ రిజల్ట్ వస్తుంది. పేషెన్స్ అవసరం. కోర్టు కేసులు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు చూసుకోండి. షేర్ మార్కెట్ అన్స్టేబుల్ గా ఉంది కాబట్టి కొంచెం మిశ్రమం. సడన్ ప్రాఫిట్, సడన్ లాస్ రెండు వస్తుంది. రిస్క్ ట్రేడింగ్ అసలు వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంది. డిసిప్లిన్ ఉంటే సక్సెస్. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి విద్యార్థులు ముందుకెళ్లారంటే. ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాస్త యోగా లాంటిది, మెడిటేషన్ లాంటిది చేయండి. ఇంకా ఈ వారం అంతా కూడాను మీకు 50-50గా ఉంది లక్. శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి. కనకదార స్తోత్రాన్ని వినండి. తెల్ల పువ్వులు సమర్పించండి. పేదవాళ్ళకి అన్నదానాలు లాంటివి చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. లేదా కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వినండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. దేవాలయానికి వెళ్ళి ఈ వారం మిడ్ ఆఫ్ ద వీక్ లో ఒక ఛాన్స్ వస్తుంది. అది వదులుకోకండి. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం అదృష్టాన్ని కూడా మించి పనిచేస్తుందంటారు. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. చక్కగా తెలుసుకోండి. విజయం వస్తుంది. మే 21, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందంటే ఇదొక రియలైజేషన్ వీక్ అని కూడా చెప్పచ్చు. మీరు గ్రహించే విషయం మీ దిశను పూర్తిగా మారుస్తుంది. గురువు లగ్నాధిపతిగా ఉండి మనశ్శాంతినిస్తున్నాడు. శని లగ్నంపై ప్రభావం. ఏళ్ళనాడు శని నడుస్తుంది. జన్మ శనిగా ఉన్నాడు. కర్మ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. కుజుడు ఆలోచన వేగం, ఎమోషనల్ డిసిషన్స్ ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ జాగ్రత్త కల్పిస్తున్నాడు. కాస్త నెమ్మది, లోపల ప్రశాంతత ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. జాబ్ లో కాస్త స్లో ఉంది కానీ స్టేబిలిటీ ఉంటుంది. బిజినెస్ లో క్రియేటివ్ ఐడియాస్ వర్క్ అవుతుంది.
కానీ వెంటనే క్విక్ రిజల్ట్స్ ని ఎదురు చూడకండి. నిదానంగా ఉండండి. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంది. నిదానంగా ఉండండి. కొంచెం ఆర్థికంగా స్టేబుల్ ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సేవింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వారం. ఇంకా కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఒక శుభవార్త వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. రాజకీయ రంగం వారికి ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది. సైలెంట్ సపోర్ట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి నీటి సంబంధిత పనులన్నిటి కూడా మరమ్మతులన్నీ కూడా చేసుకుంటారు. కోర్టు కేసులు స్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి, కానీ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం సేఫ్. ఇన్ఫ్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. క్రియేటివ్ సబ్జెక్ట్స్ కి మంచి సమయం ఇది. గైడెన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచిది. కళాకారులకి చాలా మంచి అవకాశం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, కానీ లేజినెస్ అనేది పెరుగుతుంది. రొటీన్ మెయింటైన్ చేయాలి. అదృష్టం ఈ వారం మీకు 60% ఉంది, 40% ఇబ్బందిగా ఉంది. పరిహారాలు తీసుకుంటే గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు పువ్వులతో అర్చన చేయండి. గురు భగవానునికి ఒక 108 శనగలతో చేసినటువంటి మాలను తీసుకుపోయి స్వామివారికి వేసి నమస్కారం చేయండి. ఓం నమో నారాయణ అని చెప్పి మహావిష్ణు ఆలయాలు కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతిరోజు అవకాశం ఉంటే, లేదా వినండి, చాలా బాగుంటారు. ఈ వారం పెద్ద చేంజెస్ కనబడకపోయినా స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పే మీ జీవితాన్ని పెద్ద మార్పుగా మార్పిస్తుంది. ఓవరాల్ జాగ్రత్తగా ఉండండి. విజయం వస్తుంది. లైట్ కూడా ఉన్నాయి. ఈ వారం మీకు బిజినెస్ ఎలా ఉందంటే పెద్ద డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ మీపై ట్రస్ట్ పెరుగుతుంది. ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్ రావచ్చు. బెస్ట్ స్ట్రాటజీ లీడ్స్ విత్ కామ్నెస్ అని చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నెట్వర్క్ ద్వారా గెయిన్ చేస్తారు, కానీ ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేస్తారు. ఇక కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు అవాయిడ్ అవుతాయండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం, అది ఎంతటి వారైనా. రాజకీయ రంగంలో పబ్లిక్ ఇమేజ్ కొంచెం లైట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ప్రజాక్షేత్రం లేనప్పుడు అహంకార ధోరణితో వెళ్లకుండా కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడితే మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి ఎవరైనా మెంటర్ని పిలుచుకొని ఎలా మంచి వ్యవసాయంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా అనేది కొంచెం నేర్చుకుంటే చాలా బాగుంటుందని కనబడుతుంది. ఆపోజిట్ దీంట్లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ కూడా మీరు ఎలా చేయాలి, ఈ నాటులు వేయడమా లేకపోతే ఇంకోటి విత్తనాలు వేయడమా, లేదా కొంచెం మాట్లాడితే చాలా మంచిది. ఇంకా కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి పేషెన్స్ అవసరం. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ లైన్సే ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు, జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా గట్టిగా చదవాలండి. కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డియా రిలేటెడ్ కూడా కనబడుతుంది, జాగ్రత్త. బీపీ, హీట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకా 50-50గా ఉంది ఈ వారం అంతా కూడాను. పరిహారాలంతా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణకి అర్ఘ్యం వదలండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఇలా అర్ఘ్యం వదలండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః అని చెప్తూ వినండి, వదలండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. గోమాతకు గడ్డి పెట్టండి, చక్కగా మంచి గడ్డి, ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టండి. ఈ వారం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. మీ ఈగో తగ్గిస్తే ఈ వారం మీకు పెద్ద లాభం ఉంటుంది. రాజుగా ఉండాలి, కానీ వినమ్ర రాజుగా ఉంటే రాజ్యం నిలుస్తుంది. సింహరాశి వారికి తెలుసుకోవాలి. విజయవస్తు.